హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టేస్టీగా చింతపండు పులిహోర ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ఈ చింతపండు పులిహోర చాలా టేస్టీగా యమ్మీగా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఈ పులిహోర చేయడానికి అంత శ్రమ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా ఈజీగా తొందరగా అయితే అయిపోతుంది. అలాగే ఈ చింతపండు పులిహోరను మీరు తింటూనే ఉంటారు, అస్సలు వదిలిపెట్టరు. ఒక్కసారి దీన్ని తింటే తినాలి అంటూనే ఉంటారనమాట. అంత టేస్టీగా చాలా టెంప్టింగ్గా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను అన్నం ఉడకపెట్టుకోవాలి చింతపండు పులిహోరకి. దానికోసం 2 గ్లాసుల బియ్యం తీసుకొని మంచిగా 2-3 సార్లు కడిగి స్టవ్ మీద 4 గ్లాసులు వాటర్ వేసి బియ్యం వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఆయిల్ వేస్తే అన్నం మరి మెత్తగా వచ్చేయకుండా అతుక్కోకుండా బాగుంటుంది పొడిగా. మీకు కావాలంటే లెమన్ కూడా మీరు వేసుకోవచ్చు అన్నమాట ఇన్స్టెడ్ ఆఫ్ ఆయిల్. ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లోకి 1/2 కప్ ఆయిల్ వేసుకొని అది మంచిగా మరిగిన తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని ఇవన్నీ మంచిగా చిటపట్లాడేలాగా మనం వేయించుకోవాలన్నమాట. చిటపట్లాడకపోతే చేదొచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 1 కప్ వేరుశనగలు వేసుకుంటున్నాను. ఈ వేరుశనగలు వేసుకున్న తర్వాత వీటిని కూడా మనం మంచిగా వేపేసుకోవాలి. ఇది మరీ మనం వేపేసుకోకూడదు అన్నమాట. ఈ వేరుశనగలు లైట్గా వేగిన తర్వాత 5-6 ఎండుమిరపకాయలు, 5-6 పచ్చిమిర్చి వేసుకొని ఇవి కూడా మంచిగా వేగాలన్నమాట. అన్నీ మనకి లైట్గా ఫ్రై అవ్వాలి. అంతే ఒకసారి లైట్గా ఫ్రై అయిన తర్వాత 7-8 ఉప్పుమిరపకాయలు వేసుకుంటున్నాను అనమాట. ఈ ఉప్పుమిరపకాయలు మనకి ఇంకా టేస్ట్ని ఇస్తుంది అనమాట పులిహోరలోకి. ఇవన్నీ కూడా మనకి మంచిగా వేగిపోవాలి. మీరు ఇలా కలుపుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. అప్పుడే మనకి ఇదంతా మాడిపోకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని మంచిగా కలుపుకుంటున్నాను అనమాట. వేగేదాకా మనం చూసుకుంటూనే ఉండాలి, మళ్ళీ మాడిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ మంచిగా మనకి వేగిపోయిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ కరివేపాకు వేసుకున్న తర్వాత వీటిలో కూడా మనం మంచిగా కలిపేసుకోవాలి. దీన్ని ముందు ఎందుకు వేసుకోలేదంటే ముందు వేసుకుంటే కరివేపాకు మాడిపోద్దని వేసుకోలేదన్నమాట. ఇప్పుడు దీంట్లోకి నేను చింతపండు రసం వేసుకుంటున్నాను. ఈ చింతపండు రసం మనం అంతా వేసేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అనమాట. ఈ పసుపు వేసుకున్న తర్వాత వీటిని కూడా మనం మంచిగా కలుపుకోవాలి. ఈ చింతపండు రసం అనేది ఒక పెద్ద సైజు నిమ్మకాయ దబ్బంతా చింతపండు తీసుకొని వాటర్ వేసి మంచిగా పిసుక్కోవాలి. అప్పుడు చింతపండు రసం అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఆ పిసుక్కున్న రసం దీంట్లో వేస్తే అది చింతపండు రసం. ఆ తర్వాత నేను 2 స్పూన్స్ కల్లుప్పు వేసుకుంటున్నాను. కల్లుప్పు ఎందుకంటే కల్లుప్పు ఇంకా టేస్ట్ని ఇస్తుంది. ఆ తర్వాత 1/2 స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను అనమాట. ఇంగువ అనేది మనం ఎప్పుడు లాస్ట్లోనే వేసుకోవాలన్నమాట, స్టార్టింగ్లో అయితే వేసుకోకూడదు. అందుకని నేను అయిపోతున్న స్టేజ్లో నేను ఇంగువ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇదంతా మనకి దగ్గరికి వచ్చేసిన తర్వాత నేను కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర ఎప్పుడు యాడ్ చేసుకోవాలంటే ఈ చింతపండు పులుసు అంతా మనకి దగ్గరకు వచ్చేసి స్పూన్తో ఎత్తితే వచ్చేంత కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర ముందు వేసుకుంటే మాడిపోద్దని ఇప్పుడు వేసుకున్నాను. ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇందాక మనం ఉడకపెట్టుకున్న రైస్ అన్నమాట. ఈ రైస్లోకి మనం ఇప్పుడు చేసి పెట్టుకున్న చింతపండు పులుసు అయితే నేను వేసేసుకుంటున్నాను. మనం అన్నం అనేది వడార్చుకున్న తర్వాత 2 సేపు అలా బయట పెట్టేస్తే అదంతా ఆడిపోతుంది. అప్పుడు మనం చింతపండు పులుసు అనేది వేసుకోవాలన్నమాట. చింతపండు పులుసు వేసుకొని అంతా రైస్ అంతా కలిసిపోయేలాగా మనం మంచిగా కలుపుకోవాలి.
చింతపండు పులుసు మీ ఇష్టం అనమాట. మీ టేస్ట్ని బట్టి మీరు చేసుకోవచ్చు. అంటే మరీ పుల్లగా కావాలన్నా మరీ పుల్లగా, లేకపోతే తక్కువ కావాలన్నా తక్కువగా. మీరు గమనిస్తే నేను ఆయిల్ వేసా కాబట్టి మీరు చూసుకున్నట్లయితే మంచిగా పొడి పొడిగా వచ్చిందన్నం. ఇదంతా మనం కలిపేసుకున్న తర్వాత అంతే, మనకి టేస్టీగా పులిహోర అనేది రెడీ అయిపోతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.